ప్రభు అయిన యేసు నామాన మీ అందరికీ శుభములు. ఈరోజు మనము అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు ధ్యానంలో. క్రీస్తు దాసులు కాదు, వారు కడుపు దాసులు అంటే ఎవరండి ఈ కడుపు దాసులు? గబగబ పరిగెట్టొద్దు. ఎవరెవరి మీదో మీరు మనసు పెట్టుకుని కోపం పెట్టుకుని వాళ్ళ గురించేమో అని అనుకోవచ్చు. వద్దు. వాళ్ళు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒక్కోసారి అది మనమే అవ్వచ్చు. అతిశయించొద్దు, తీర్పు తీర్చొద్దు. పౌలు అదే అంటాడు. మరి ఎవరండి ఈ కడుపు దాసుల గురించి ఈ యొక్క పత్రిక చివరి భాగంలో బ్రతిములాడుతూ వాళ్ళకు దూరంగా ఉండండి అని పౌలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అనే ప్రశ్న మీకు రావచ్చు. అది వెళ్తాం, తప్పనిసరిగా వెళ్తాం. దానికి ముందు మీకు జ్ఞాపకం చేయాలి, 16వ అధ్యాయంలో మొదటి 16 వచనాల్లో పౌలు శుభములు చెప్తాడు. మీరు శుభములు చెప్పండి అంటాడు. క్రీస్తు సంఘములన్నీ మీకు శుభములు చెబుతున్నాయి అంటాడు. శుభమో అని మొదలుపెట్టి ఏంటండి ఈ కడుపు దాసులకి జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి అంటారు. పోయిన వారం, ముందు వారం మీకు కొంతమంది గురించి మాట్లాడాను. ఫీబే అని వస్తుంది, ప్రిస్కా అక్విలా ఓ జంట. ఒకరేమో యూదేతరులు, ఇంకొకరేమో యూదులు. తర్వాత చాలా పేర్లు ఉన్నాయి కానీ ప్రస్తుతానికి వాటిని ప్రస్తావించడం లేదు. ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే ఈ 16వ అధ్యాయము 16 వచనాలు జాగ్రత్తగా చదివితే రోమాలో ఉన్న సంఘములలో, అంటే ఇది హౌస్ చర్చెస్, ఆ రోజుల్లో మందిరాలు లేవని చెప్పాను కదా, ఇంట్లో ఆరాధన చేసుకునేవారు. మొదటి శతాబ్దం మధ్య భాగంలో ఇంట్లోనే చేసుకునేవారు. తర్వాత ఎప్పుడో సమాధుల్లో, తర్వాత ఎప్పుడో మందిరాలు. ఈ పత్రిక రాయబడినప్పుడు మట్టుకి కనీసం 4-5 హౌస్ చర్చెస్, ఇండ్లలో ఆరాధనలు జరిగేవి. దాని గురించి 16వ అధ్యాయము మొదటి భాగంలో ప్రస్తావించాడు పౌలు గారు రాస్తూ. వాళ్ళకి అడిగినట్టు చెప్పండి, వీళ్ళని అడిగినట్టు చెప్పండి, వీళ్ళని అడిగినట్టు చెప్పండి అని చెప్పి అతి స్పష్టంగా వాళ్ళ యొక్క పేర్లు, ఊర్లు, బ్యాక్గ్రౌండ్స్ చూస్తే అనిపిస్తుంది, ఏంటండి హౌస్ చర్చెస్ అంటున్నారు. రోమా నగరంలో లక్షలాది మంది ప్రజలు ఉండేవారు కానీ సంఘాల్లో మటుకు చాలా తక్కువ. 100లోనే 100-200 అంతా కలిపి అర్థమైంది కదా, ఒక్కొక్క చోట కాదు. సో ఇంత సంఘంలో, ఇంత చిన్న సంఘంలో ఇంత వైవిధ్యం ఉందా అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే కొంతమంది పేర్లేమో హెబ్రీలో ఉన్నాయి, కొంతమంది పేర్లేమో గ్రీకుల్లో ఉన్నాయి, కొంతమంది పేర్లేమో లాటిన్లో ఉన్నాయి. ఆ పేర్లు, బ్యాక్గ్రౌండ్లు చూస్తే మనకు తెలుస్తుంది, కొంతమంది ఏమో మోతుబార్లు, కొంతమంది ఏమో బానిసలు, కొంతమంది ఏమో చిన్నప్పుడెప్పుడు బానిసలుగా ఉన్నారు కానీ మళ్ళా విడుదల పొందారు. ఎవరో పైసలున్న తల్లి ఇంట్లో ఆరాధన జరుపుతుంటే వీళ్ళు వెళ్ళడం, ఆరాధన చేయడం. కొంతమంది ఏమో కొంచెం తెలివైన వాళ్ళు, కొంతమంది అంత తెలివైన వాళ్ళు కాదు. కొంతమందికి జ్ఞానం ఉంది, ధర్మం తెలుసు, కొంతమందికి అంత జ్ఞానం లేదు, అంత ధర్మం తెలియదు.
మరి రోమా నగరం కదా క్యాపిటల్ సిటీ, సామ్రాజ్యానికి కనెక్షన్స్ కొంతమందికి ఉన్నాయి. కొంతమంది ఆ ఊర్లో ఉన్నారు కానీ ఏ కనెక్షన్స్ లేవు. అడ్రస్ లేకుండా ఏదో పందులతో జాలు చేసుకుంటాము, పూట గడిచిపోద్ది అన్న రకాలు ఉన్నారు. ఆర్థికంగాను, సామాజికంగాను, సంస్కృతి ప్రకారం అన్ని రకాలలో ఉన్నారు. వీళ్ళందరినీ ఈ యొక్క ఇండ్లలోకి ఆరాధనకు తీసుకొచ్చింది ఎవరయ్యా? యేసయ్య పేరే, క్రీస్తు నామం. యేసయ్య పేరును రావడం, కలిసి ఆరాధించడం. చెప్పాను కదా, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ మీలో మందికి చాలామంది కోపం వచ్చి ఉంటుంది. 2 వారాల్లో కూడా ఫీబే గురించి ఒక స్త్రీ గురించి, ప్రిస్కా గురించి ఒక స్త్రీ గురించి, తర్వాత చాలామంది స్త్రీలు దాదాపు 25 మందిని గురించి మాట్లాడినప్పుడు అందులో 10 మంది పేర్లు ఆడవాళ్ళ పేర్లు ఉన్నాయి. ఏంటండి మీ మీద కోపం వస్తుంది, పౌలు గారి మీద కోపం వస్తుంది, ఆడవాళ్ళకి ఇంత ప్రాధాన్యత ఇవ్వచ్చా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సంఘాల్లో అప్పుడు ఉంది, పౌలు ఇచ్చాడు, యేసయ్య ఇచ్చాడు. మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేకపోవచ్చు, కానీ సువార్తలో భాగం అది. ఇటు ఆడ కానీ మగ కానీ, యూదులు కానీ అన్యజనులు కానీ, యజమానులు కానీ బానిసలు కానీ ఒకరికన్నా ఎక్కువ అని చెప్పేది సువార్త కాదు. నిర్మోహమాటంగా చెప్తున్నా. అలాంటి సువార్త అనేది ఈ 16వ అధ్యాయంలో అతి స్పష్టంగా కనబడుతుంది. అందరి పేర్లు ప్రస్తావించడం జరిగింది. ఆ పేర్లు చూస్తే సంఘం ఎలాగుంటుందని తెలుస్తుంది. ఆడ మగ, యూదులు యూదేతరులు, యజమానులు బానిసలు, హెలెనీయులు, తర్వాత లాటిన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, ఇటు కనెక్షన్స్ ఉన్నవాళ్ళు, ఏ దిక్కు లేని వాళ్ళు, వీళ్ళందరికీ చోటు ఉంది సంఘంలో. మన సంఘాల్లో అన్ని రకాలకి చోటు ఉండాలి. అదే సంఘము, అదే విమోచించబడిన సమాజము. ఈ యొక్క శుభములు చెప్పండి అన్నప్పుడు అంటాడు, నేను చెప్పడమే కాదు, మీరు చెప్పండి అయ్యా వాళ్ళకి, మీరు చెప్పండి అమ్మ వాళ్ళకి అంటాడు. అంటే ఏంటి? అందరినీ గౌరవించండి. నేనే కాదు, పౌలుగా నేనే కాదు, సంఘంలో మీరు మీ సంఘములో ఉన్న వాళ్ళందరినీ గౌరవించండి. మీకు ఆశ్చర్యం వేయాలి. ఏంటంటే మీరు ఈ సంఘాన్ని మీరు ఎప్పుడూ కలవలేదు, ఫస్ట్ టైం ఉత్తరం రాస్తున్నారు, ఉత్తరంలో ఇంత ధైర్యంగా చెప్తున్నారు ఏంటి, అందరినీ గౌరవించమంటారని అడగవచ్చు. అదే సువార్త. ఈరోజు నేను కూడా మీ సంఘాలు నాకు తెలియవు, మీ సంఘాలను నేను ఎప్పుడు కలిసి ఉండను, కానీ మాట చెప్తున్నా, సువార్త కాబట్టి చెప్తున్నా. సంఘములో అందరికీ చోటు ఉండాలి, సంఘములో అందరికీ గౌరవం ఉండాలి. మా వాళ్ళే అని కాదు, మా జాతికే అని కాదు, మగాళ్ళే అని కాదు, అందరికీ చోటు ఉంది, అందరికీ గౌరవం ఉంది. సంఘం అదే సువార్త సంఘాన్ని రూపాంతరం చెందింపజేసేది. అదే కాదు, ఒక మెట్టికి వెళ్తాడు, కొరింథీలో వెళ్తాడు, ఫిలిప్పీలో వెళ్తాడు, ఇక్కడ రోమీలో వెళ్తాడు. పౌలు గారు ఏమంటాడంటే గౌరవించడమే కాదు, ఎదుటోళ్ళని మీకన్నా ఎక్కువగా గౌరవించండి. ఎవరైనా మొదటిసారి కనబడగానే 30 సెకండ్లో డిసైడ్ చేస్తాం గౌరవించాలా తక్కువగా చూడాలని చెప్పి. సువార్త విని రక్షణ పొందిన వాళ్ళు ఆ 30 సెకండ్లు కూడా తీసుకొని అవసరం లేదు. ఎవరైనా మొదటిసారి కనబడినట్టే అవతల వాళ్ళు మనకన్నా కొంచెం మెరుగుగానే ఉత్తమంగానే మనకు కనబడాలి.
ఆ అవసరంలోనే మనము అలాగా గౌరవంగాను, ఉత్తమంగాను, మెరుగుగాను మర్యాద చూపించాలి. ఇంకా డెసిషన్ మేకింగ్‌లో ఎన్ని డిగ్రీలు చేశారు? ఏ వర్ణం, ఏ ఛాయ, ఏ ఊరు, ఏ వాడ అయన్నీ మనం కాలిక్యులేషన్ చేయనవసరం లేదు. రక్షించబడ్డావా? విమోచించబడ్డావా? క్రీస్తుని నమ్మావా? ఎదుటోళ్ళు నీకన్నా మేలు అని గౌరవించు. అది పౌలు గారు మరలా తన సంఘాలకి జ్ఞాపకం చేస్తాడు. సో 16వ అధ్యాయంలో మనకు అర్థమైపోయింది రోమాలో ఉన్న సంఘం ఎలాగుందో, సంఘము ఎలాగుండాలో అని. 16వ అధ్యాయాన్ని మరలా చదివితే మనకు అర్థమైపోవాలి మన సంఘాలు ఎలాగుండాలో, మన సంఘాలు ఎలాగ ప్రవర్తించాలో అని చెప్పేసి. కలిసి ఉండడం, ఒకరినొకరు గౌరవించడం. ఇలాంటి సంఘాల్లో కొన్ని రకాలు ఉంటారు. అన్ని సంఘాల్లో ఉంటారు. కొంతమంది అంటారు అది మా సంఘంలోనే ఉంటారండి ఆ రకం అంటారు. అన్ని సంఘాల్లో మనుషులు ఉన్న చోట ప్రతి చోట ఉంటారు. వీళ్ళ పని ఏంటి అంటే నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా బోధించడము. బతిమలాడుతున్నాడు పౌలు గారు. రోమాలో ఉన్న సంఘస్థులారా బ్రతిమలాడుతున్నాను. ఐ అర్జ్ యు. ఏంటి బ్రతిమలాడాల్సిన పని ఏం పట్టింది? ఎందుకంటే మీలో కొంతమంది ఉన్నారు. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ యూట్యూబ్లో కనబడతారు, మీ పుల్పీట్ ఎక్కుతారు, మీ ఇంట్లోకి వస్తారు. అంటే అప్పుడు యూట్యూబ్లు లేవులేండి, పుల్పీట్లు కూడా పెద్ద లేవు. ఇండ్ల కంటే ఉన్న ఇల్లు తక్కువ, కానీ ఆ మనుషులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. వీళ్ళకు పేరు పెట్టచ్చు, కడుపు దాసుడు. వీళ్ళ గుణాలు ఏంటి? వీళ్ళని ఎలాగ ఆనవాలు పట్టచ్చు? మీరు విన్న బోధకు వ్యతిరేకంగా దానికి రకరకాల అర్థాలు ఇస్తారు. అపోస్తలుల బోధ అని అంటారు. అవ్వచ్చు. అపోస్తలుల బోధకు వ్యతిరేకంగా కొంతమంది తిరిగి బోధించేవారు, విభేదించేవారు. ఈ సందర్భంలో మటుకే కొంచెం సింపుల్గా పెట్టుకుందాం. అపోస్తలుల బోధే కాదు, రోమా పత్రికల్లో పౌలు గారి యొక్క బోధ. అదే కదా ఇప్పుడు ఒక చదివారు. మొదటి 15 అధ్యాయాల్లో చదివిన ఆ యొక్క బోధ ఉంది కదా, విన్న బోధ, వాళ్ళు నేర్చుకుంటున్న బోధ, నేర్చుకున్న బోధ. ఏంటి ఆ బోధ? మమ్మల్ని బాధ పెట్టనుండి అర్థం చేసుకోవాలంటే మరలా 15 అధ్యాయాలు చదవండి. ఇంకా ఎవరైనా సరే, యూదులేంటి, యూదేతరులేంటి, మీరందరూ పాపం చేశారు. పాపం చేశారు కాబట్టి దేవుని యొక్క మహిమను కోల్పోయారు. దేవుని యొక్క శిక్షకు అర్హులు. ఆ యొక్క ఉగ్రతకు అర్హులైన మిమ్మల్ని దేవుడు తన యొక్క ప్రేమతో తన కుమారుని ఇచ్చి, తన కుమారుని యొక్క మరణం ద్వారా మీకు విమోచన కలిగించి పాపులైన మిమ్మల్ని నీతిమంతులుగా చూశాడు, నీతిమంతులుగా చేస్తున్నాడు. కారణం మీ నీతి కాదు, మీ పెంపకం కాదు, మీ పుట్టుక కాదు, మీ ఆచారాలు కాదు, మీ జ్ఞానం కాదు, మీ పుస్తకాలు కాదు, మీ ధర్మాలు కాదు. కేవలం దేవుని యొక్క కృప. ఆ కృపను పొందిన మీరు ఒకరిడైనా కృపను చూపించండి అయ్యా. అతిశయించొద్దు, తీర్పు తీర్చొద్దు. నీతిమంతులుగా మిమ్మల్ని ఎంచిన ఆ దైవం మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. భయపడద్దు. మీ ఊర్లో, మీ నగరంలో ఉన్న పరిస్థితులు నాకు తెలుసు. మిమ్మల్ని ఎవరు క్రీస్తు ప్రేమకు దూరం చేయలేరు.
మీలో ఆత్మ ఇవ్వబడింది. మీకు ఆత్మ ఇవ్వబడింది. ఇవ్వబడిన ఆత్మే మీకు గ్యారంటీ, సంచకరువు. దేనికి? ఆ యొక్క రానున్న మహిమను మీరు పొందడానికి అని ఆత్మల యొక్క జీవితం గురించి 8వ అధ్యాయం నుండి మాట్లాడతారు. అంతా చెప్పిన తర్వాత 12వ అధ్యాయంలో ఇదే ఆ సువార్త కాబట్టి, సువార్త విన్నారు కదా, ఆ యొక్క సమాధానాన్ని, విమోచనను, రక్షణను పొందారు కదా. ఇదంతా జరిగిన దాని గురించి, జరగబోయే దాని గురించి కాదు, పొందారు. కాబట్టి దేవుడు ఆల్రెడీ చేశాడు, మీరు చేసిన దాన్ని బట్టి కాదు. ఆ రక్షణ అనేది, విమోచన అనేది, సమాధానపరచడం అనేది, నీతిమంతులుగా ఎంచడం అనేది దేవుడు చేసింది, మీరు చేసింది కాదు. కానీ దానికి ప్రతిస్పందనగా మీరు చేయాల్సింది ఏంటి? మీ శరీరం సజీవ యాగాలుగా అర్పించండి అని చెప్పి అంటాడు. ఇదిగో మీ మనసును రూపాంతరాన్ని చెందనివ్వండి. ఆ 12, 13, 14, 15 అధ్యాయాల్లో ఈ యొక్క శరీరాలను అర్పించడం అంటే ఏంటి అనే దానికి అర్థాన్ని ఇస్తాడు. ప్రభుత్వాల విషయంలో ఎలా ఉండాలి, తర్వాత సమాజంలో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, ఇవన్నీ అతి స్పష్టంగా చెబుతాడు. చెబుతూ అంటాడు, ఇదిగో సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అంటాడు. ఎందుకు? మనము దేవునికి వరులుగా ఉన్నప్పుడు ఆయన క్రీస్తు రక్తము ద్వారా మనల్ని ఆయనతో సమాధానపరిచెను. అదే 5వ అధ్యాయంలో మళ్ళా కనబడుతుంది. దేవునితో సమాధానపరచబడిన మనము సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి అంటాడు. ఇప్పుడు అంటాడు 16వ అధ్యాయంలో, మీరు సమాధానంగా ఉండండి, శుభములు చెప్పండి, కలిసి ఉండండి అమ్మా అయ్యా అని చెప్పిన తర్వాత అంటాడు, మీలో కొంతమంది భేదాలు, విభేదాలు తెచ్చేవారు ఉన్నారు, జాగ్రత్త, మెలకువగా ఉండండి. మీలాగా ఉంటారు, మీలోనే ఉంటారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా మెలకువగా ఉండాలి. కన్నేసి ఉంచండి అంటాడు. అంటే కళ్ళు మూసుకుంటే ఇలా ఈజీగా వచ్చి సెటిల్ అయిపోతారు. పట్టించుకోకుండా ఉంటే, జాగ్రత్తగా లేకుండా ఉంటే వచ్చేసి మన మీద రాజ్యం చేసేస్తారు. సంఘంలో ప్రసంగికులు గాను, సంఘ నాయకులు గాను వాళ్ళే వేళతారు, ముక్కలు చేస్తారు సంఘాలని. అందుకనే కన్నేసి ఉంచండి అని చెప్తారు. ఎలాగండి మాకు ఎలా తెలుస్తారు వీళ్ళు మీరు విన్న బోధకు వ్యతిరేకంగా బోధిస్తారు. రక్షణ అనేది దేవుడిచ్చేది కాదు, మీరు సంపాదించుకునేది అంటారు. ఈ రక్షణ అనేది దేవుని యొక్క కృప కాదు, దేవుని యొక్క వరం కాదు. నీ గొప్పతనాన్ని బట్టి, నీ స్వనీతిని బట్టి, నీ పక్షాలను బట్టి, నీ యొక్క నమ్మకాలను బట్టి అని చెబుతారు. ఇదిగో యూదేతరులు అందరూ పాపం చేశారు. దేవుడు వాళ్ళని రక్షించినప్పుడు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కాదు, పుట్టుక కాదు, పితరులు మతరులు కాదు, దేవుడు దాన్ని చూడలే. అని సువార్త చెబితే బ్యాక్గ్రౌండ్ గురించి, పుట్టుకల గురించి, పితరుల గురించి, ముత్తాతలు ఉమ్మాముల గురించి ఇది చెప్పుకుంటారు. వాళ్ళు మీ మధ్యకి వస్తారు. సాక్ష్యాల్లోనూ ప్రసంగాల్లోనూ మాది ఆ బ్యాక్గ్రౌండ్ అండి అని చెప్తారు. ఈ బ్యాక్గ్రౌండ్ బట్టి దైవం నీకు రక్షణ ఇవ్వలేదు. నీ బ్యాక్గ్రౌండ్ని దైవం చూడలే. ఇలాంటి బోధకులు అప్పుడు ఇప్పుడు ఉన్నారు, విభేదించేవారు.
సమాధానం కాదు, సమానం కాదు అని చెప్తారు. మాటిమాటికి కయ్యాలు దువ్వుతారు. కొంతమంది ఎక్కువ అంటారు, కొంతమంది తక్కువ అంటారు. మళ్ళీ దానికి బైబిల్ని తీసుకుంటారు. బైబిల్లో వచ్చిన చెప్తారు. కొంతమంది ఎక్కువ ఎందుకు అవ్వాలో, కొంతమంది తక్కువగా ఎందుకు ఉండాలో అని చెప్పేసి. కన్నేసింది. చెవులు జాగ్రత్తగా తెరిచి, బుర్ర ఉపయోగించి, ఇది క్రీస్తు సువార్తకు విభేదంగా ఉందా అని గమనించండి. వాళ్ళకి దూరంగా ఉండండి. ఇంకా ఆనవాళ్ళు ఏంటి? వీళ్ళు ఆటంకాలు తీసుకొస్తారు. ఇంకో మాటలో చెప్పాలంటే కలహాలు తీసుకొస్తారు. వీళ్ళ గురించి గలతీలో కూడా రాయబడి ఉంది. గలతీలో అన్నిటి గురించి మాట్లాడతాం కానీ ఈ యొక్క ఆటంకాలు తీసుకొచ్చే వాళ్ళని, కలహాలు తీసుకొచ్చే వాళ్ళని, మత్సరాలు తీసుకొచ్చే వాళ్ళని మనం పట్టించుకోం. ఏదో విగ్రహారాధకులు అది చాలా కోపం వచ్చేస్తుంది. ఏదో జారత్వము దానికి కూడా మళ్ళీ చాలా కోపం వస్తుంది. మరి నుండి ఆటంకాలు, కలహాలు తీసుకొచ్చేవాళ్ళు ఈ రకాల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండండి అంటే వీళ్ళు ఏం చెప్తారు? యూదుల్లోనూ ఉన్నారు, యూదేతరుల్లోనూ ఉన్నారు. ఎప్పుడు? మొదటి శతాబ్దంలో. ఇప్పుడు మన సంఘాల్లో ఉన్నారు. అడగగానే ఇంటి పేరేటండి అంటారు. ఇంకోళ్ళ గురించి ప్రస్తావించినప్పుడు మనవలేనండి అని అంటారు. వాళ్ళ అని అంటారు. మాకు తెలుసు ఎలాలో మేము పుట్టింది ఏలడానికి అని మాటిమాటికి ఊరు, వాడ, కులం, గోత్రం, పుట్టుక, పెంపకం ఇవన్నీ చెబుతూ ఉంటారు. కలహాలు తెచ్చేవాళ్ళు మీలో ఉన్నారు. రోమాలోనే కాదు, మనలో ఉన్నారు. అదొక అనువాదం. ఇలాగ ఆటంకాలు తీసుకొచ్చేవాళ్ళు, కలహాలు తీసుకొచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటాడు, ఇట్టివారు మాటికి క్రీస్తు పేరు చెప్పినా క్రీస్తు దాసులు కాదు. క్రీస్తును ఉపయోగించుకుంటున్నారంతే. ఇట్టివారు క్రీస్తు దాసులు కాదు. మరి ఎవరు? కడుపు దాసులు. వాళ్ళకి కడుపు నిండాలంతే. కడుపు అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఒకటేంటంటే పత్యాలు, రుచులు, ఆకలి. అదొక అర్థం. అంటే ఆ రోజుల్లో కొంతమంది మొదటి శతాబ్దంలో రోమా సంఘంలో ఉండే ఉంటారు. జూడాయిజర్స్ అని చెప్పేసి వీళ్ళు ఏం చెప్పేవారంటే తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తినాలి అని చెప్పేవారు. జూడాయిజర్స్ యొక్క ఒకటేంటంటే మీరు రక్షణ పొందాలంటే ధర్మశాస్త్రం ద్వారా వెళ్ళాలి, మగవాళ్ళైతే సున్నత పొందండి అని చెప్పేవారు. వీళ్ళు ఏం చెప్పేవారంటే మీరు యూదులు అవ్వచ్చు, యూదేతరులు అవ్వచ్చు, ఎక్కడి నుండి రావచ్చు, కానీ మీరు రక్షణ కావాలి అంటే మటుకి మోషే ధర్మశాస్త్రం ఉన్న ప్రతి దానిని ఆచరించాలి అని చెప్పేవారు. ఇప్పుడు ఉన్నారులేండి ఆ రకం. మాటికి ఇక్కడ ద్వితీయోపదేశ కాలం లేవీ కాలం దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఉంది కదా అలా ఎందుకు కాదు అంటారు. వాళ్ళు ఏమని వారంటే మీరు మరి క్రీస్తుని నమ్మారు కదా, మీరు కొన్ని మాంసాలు తినకూడదు, కొన్ని మాంసాలు కొన్ని రీతులుగా తినకూడదు అని ప్లేట్లో ఏముండాలో ఏముండకూడదో చెప్పేవారు. ఆ ప్లేట్లో ఏముండాలో ఏది ఉండకూడదని కొంతకాలం పేతురు గారు కూడా నమ్మారు. జ్ఞాపకం ఉండలేదు కానీ అపోస్తల కార్యాలు. అప్పుడు పేతురికి దర్శనం వచ్చింది. ప్లేట్లో ఈ లెక్కెట్టొద్దు అంటే ఏంటి? దైవం దేనినైతే శుద్ధీకరించాడు ప్రతిదీ శుద్ధీకరించబడింది.
ఇలాగ వీళ్ళొచ్చి ఏం చేసేవారంటే ప్లేట్‌ల్లో చూసి, ఫ్రిడ్జుల్లో చూసి ఇది తినవచ్చు, ఇది తినకూడదు అని చెప్పేవారు. అదో రకం. అదొక పాసిబిలిటీ. ఇంకొక పాసిబిలిటీ ఏంటి అంటే, వీళ్ళు వెళ్లి వాక్యం చెప్పేవారు. వాక్యం చెప్పినప్పుడు వాళ్ళకి కలిసి రావాలి. నేను చెప్పాను మరలా వాళ్ళు మనకు వినాలి అంటే నచ్చేలా చెప్పాలి. నేను చెప్పాను మరలా వాళ్ళు నన్ను పిలవాలంటే మెచ్చేలా చెప్పాలి. కొంచెం నవ్వించాలి, కవ్వించాలి. ఏదో కల్పించాలి, మెప్పించాలి. ఇలాగ దేనికంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్. అది నాకు కలిసి రావాలని చెప్పి సేవ చేసేవారు, వాక్యాలు చెప్పేవారు. అంటే నాకు కొంతమంది జ్ఞాపకం వస్తారు. ఒకసారి నా పెళ్లి కాకముందు సంబంధం వచ్చింది. తర్వాత రావడం లేదు. కానవసరం లేదు. సంబంధం వచ్చినప్పుడు పాస్టర్ గారు అమ్మాయి సంబంధం తీసుకొచ్చినాడు. వాళ్ళకి బంధువు, మాకు బంధువు, తను కూడా పాస్టర్ గారే. మళ్ళీ పబ్లిక్‌గా మాట్లాడరు కదా! బయటకొచ్చిన తర్వాత ఏమన్నాడంటే, "ఇదిగో ఇంతకాలం నాన్న సేవ చేశాడు. ఎన్ని ఎకరాలు మిగిల్చాడు" అని అన్నాడు. అప్పుడు నాన్న అన్నారు, "సేవ చేసేది ఎకరాన్ని మిగిల్చడానికి కాదు కదరా నాన్న" అన్నారు. అంటే కుర్రోడోళ్ళండి ఆయన. ఒక్కోసారి మనం చేసే సేవలు, సంవత్సరాలు లెక్కెట్టి దాన్ని ఎకరాల్లో లెక్కెడతాం. ఒకాయన తెలుసు. కాలం చేశారు. బిషప్. ఆయన రిటైర్డ్ అయిపోయే లోపలికి ఆయన సొంత ఇల్లు లేదు, కారు లేదు. ఇంకో బిషప్ ఎక్కిరించాడు. ఇంతకాలం నువ్వు బిషప్‌గా ఉన్నావు, మోడరేటర్‌గా ఉన్నావు. కనీసం ఇల్లు కట్టుకోలేకపోయావు, కారు కొనుక్కోలేకపోయావు అని చెప్పేసి. సేవ చేయడం అనేది ఇల్లు కట్టుకోవడానికి కాదు, కార్లు కొనుక్కోవడానికి కాదు. ఇంతకాలం అధికారంలో, సేవలో, పరిచర్యలో ఉన్నావు. ఏమి మిగిల్చావు అని కొంతమంది అడుగుతుంటారు. మిగల్చడానికి సేవ చేయము. అలా చేసేవాళ్ళు కడుపు దాసులు. ఇంకా వీళ్ళకి ఆనవాళ్ళు ఉన్నాయా? ఒక ఆనవాళ్ళు ఏంటంటే ప్లేట్‌లో ఏమున్నాయో చూసే రకాలు. రిఫ్రిజిరేటర్‌లో ఏమున్నాయి. 2 ఏంటంటే చేసే పరిచర్య ఏదో కలిసి రావడానికి, మిగలడానికి చేసే పరిచర్య. 3 ఏంటంటే వీళ్ళ మాటలు కొంచెం ఇంపైన మాటలు. ఇచ్చకములు, స్మూత్ టాక్ అండ్ ఫ్లాటరీ. పొగడడం, పొగడటం, పొగడటం. ఎందుకు పొగిడితే మళ్ళా మనుషులొత్తారు. మళ్ళా మనుషులొచ్చారంటే ఆదాయం పెరుగుతది. కంట్లో చూసి మొదటిసారి నిర్మోహమాటంగా ఇది నీతి, ఇది అవినీతి, ఇది రైటు, ఇది తప్పు అని చెప్పే రకాలు కాదిది. ప్రతిదానికి మళ్ళీ పోతుంటారు. పొగిడి, పొగిడి, పొగిడి. ఎందుకంటే వీళ్ళు క్రీస్తు దాసులు కాదు, కడుపు దాసులు కాబట్టి. ఇది ఇంకొక ఆనవాళ్ళు. వీళ్ళు ఉండడానికి కారణం ఏంటంటే మీరు జాగ్రత్తగా లేకపోవడమే. చాలామంది అంటారు, "ఏంటండి ఇలాంటోళ్ళు పెరిగిపోతున్నారంటే" నేనంటాను మరి వాళ్ళని తీసుకొచ్చి నెత్తెక్కించుకునేది ఎవరు? పులిపీట ఎక్కించేది ఎవరు? ఇంట్లో మళ్ళీ ఇది అంతా ఇంత పెట్టి పంపించేది ఎవరు? నెలకి నెలసరి. వాళ్ళు ఎంత ప్రమాదకరమో సంఘాల్లో ఉండి వాళ్ళని నెత్తెక్కించుకొని వాళ్ళకి అవకాశాలు ఇచ్చేవాళ్ళు కూడా అంత ప్రమాదకరము. వాళ్ళని ఏమంటాడంటే నిష్కపటపు మనుషులు, గలిబుల్ పీపుల్. వాళ్ళు తప్పని తెలుసారు కానీ వాళ్ళు మరలా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు, నెత్తెక్కించుకుంటారు, నెలసరి పంపిస్తారు. నిష్కపటపు పీపుల్. అలాంటి వాళ్ళు ఉండడానికి కారణం ఏంటంటే నెత్తెక్కించుకునే మనము. కడుపు దాసులు మన సంఘాల్లో ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ కడుపు నుంచే భక్తులు, నింపే భక్తులు. అంటాడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అంటాడు. అందరి గురించి చెప్తలేదు. సంగమా విధేయత నాకు తెలుసు, మీ విధేయత నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఈ యొక్క బోధకు విధేయులు కాకుండా ఎవరన్నా వస్తే మట్టుకి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి అంటాడు. చక్కగా మాట్లాడు. మేలు చేయడానికి జ్ఞానులుగా ఉండండి. ఇలాంటి
కడుపు దాసులు ఉన్నారు కదా! వాళ్ళతో కూర్చొని వాదించొద్దు. వాళ్ళకి పట్టుపట్టి నెల నెలకి ఏమి పంపించిన అవసరం లేదు. అనుమానం వచ్చిందా? దూరం అయిపోండి. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు మారిపోతారనుకుంటాం. మారరు. మారే రకాలు కాదు. అలాంటి విషయంలో మీరు కూడా ఏం చేయాలంటే తెలిసి తెలియనట్టు దూరంగా ఉండండి. మరి మీలో కొంతమంది అనొచ్చు, మరి దేవుడు ఏం చేస్తున్నాడండి? మనం ఏం చేయాలండి? అంటారు కదా! కంగారు పడకండి. మనం ఏం చేయాలంటే కన్నేసి ఉంచాలి. దూరంగా ఉండాలి. మరి యూట్యూబ్ పెట్టి వాళ్ళని ఖండించొచ్చు కదా అంటారు. ఏదో ప్రోగ్రాంలు చేసి రోస్టింగ్ చేయొచ్చు కదా అంటారు. పేరు పెట్టి తిట్టొచ్చు కదా అంటారు. ఆగండి. సమాధానకర్త ఆయన యుగం వచ్చింది. ఆయన లోకం వచ్చింది. వస్తుంది. అప్పుడు ఆయన వాళ్ళను తొక్కుపెడతారు. అప్పుడు ఆగాల? ఆగాలి. వీళ్ళు అడుగుతారు, ఎవరు శిష్యులు యేసయ్యని అడుగుతారు, ఏంటి ఇంతమంది ఎలా ఇష్టానుసారంగా తప్పుడు బోధలు, అబద్ధ బోధలు దూకుతున్నారంటే యేసయ్య కథ చెప్తాడు. ఏంటి? గోధుమలు, గురుగులు పెరగనివ్వండి. పెరిగిన తర్వాత తెలిసిపోద్ది తేడా. అప్పుడు తన కాలమందు, తన యుగమందు, తన లోక మర్యాద ప్రకారము దైవం ఇది అక్కడ టోన్ గమనించండి. మనం 2 లోకాల మధ్యన ఉన్నాము. 2 యుగాల మధ్యన ఉన్నాము. ఆ యుగం అప్పుడు, ఆ కాలము, ఆయన కాలం అప్పుడు, ఆయన ఆ సాతానుని తొక్కుపెడతాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలి మరి? చేయాల్సింది ఒకటి, దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. అదే అంటే. ఎందుకంటే సమాధానపరచాల్సింది. సమాధానానికి వ్యతిరేకంగా ఎవరన్నా ఉన్నప్పుడు వాళ్ళని తొక్కుపెట్టాల్సింది. ఎవరంటే ఆయన. ఆయన చేతుల్లో మనం పరికరాల మట్టుమే. ఆయన చేతిలో మనము పనిముట్లము మట్టికి. అందుకేనంటే ఇదిగో యూదులేంటి, యూదేతరులేంటి, మీరందరూ ఒకప్పుడు పాపులు, ఇప్పుడు నీతిమంతులుగా చూడబడ్డారు, తీర్చబడుతున్నారు. ఇదిగో యూదులేంటి, యూదేతరులేంటి, స్త్రీలేంటి, పురుషులేంటి, యజమానులేంటి, బానిసలేంటి, మీరందరూ దేవుని కృపను పొందారు. అందరూ ఒకరి ఎడల ఒకరు కృప చూపించండి. ఒకరిని ఒకరు మర్యాద చూపించి గౌరవించండి. ఎదుటోళ్ళని మీకన్నా ఎక్కువగా చూడండి. కృప పొందిన మీరు కృప చూపించండి. మీ మధ్యన సమాధానాన్ని పాడు చేయడానికి ఎవరన్నా వస్తున్నప్పుడు, కలహాలు తీసుకొచ్చే వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ విషయం మటుకు బ్రతిమలాడుతున్నారు. దయించి దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. మంచి చేయడానికి జ్ఞానులుగా ఉండండి. చెడు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగానే ఉండండి అని చెప్పి పౌలు తన యొక్క పత్రికను ముగిస్తాడు. తర్వాత మళ్ళా కొన్ని శుభాలు ఉంటాయండి. తర్వాత పెద్ద శుభం ఇస్తాడు. ఆ సమాధానం మీతో ఉండాలని చెప్పి ఉంటాను మరి.